Hi, this is Dr. JMR Chemistry. Today I would like to explain about important oxyacids of phosphorus. Which చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో జనరలీ దే ఆస్క్. సో కొన్ని ఆక్సియాసిడ్స్ ఒక 9 ఆక్సియాసిడ్స్ చెప్తాను. ఇవి ప్రతి ఎగ్జామ్లో జనరల్గా అడుగుతూ ఉంటాడు. సో ఆక్సియాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ నెంబర్ 1 చూసినట్టయితే H3PO2, H3PO2, then number 2 H3PO3, then next one చూసినట్టయితే H4P2O5, fourth one చూసినట్టయితే HPO2, then ఫిఫ్త్ వన్ చూసినట్టయితే H4P2O6, దెన్ సిక్స్త్ వన్ చూసినట్టయితే H3PO4, దెన్ సెవెంత్ వన్ చూసినట్టయితే H4P2O7, దెన్ ఎయిత్ వన్ మనం చూసినట్టయితే HPO3, దెన్ లాస్ట్ వన్ H3PO5. సో నేమ్ ఆఫ్ దీస్ ఆక్సియాసిడ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్టయితే H3PO2ని మనం హైపోఫాస్ఫరస్ యాసిడ్, దిస్ ఈజ్ కాల్డ్ వాటర్ హైపోఫాస్ఫరస్ యాసిడ్ అంటాం. దెన్ H3PO3ని ఏమంటారు? ఫాస్ఫరస్ acid. This is called water phosphorus acid. Then H4P2O5 ఏమంటారు? pyrophosphorus acid. This is called pyrophosphorus acid. Then fourth one చూసినట్టయితే metaphosphorus acid. HPO2 ఏమంటారు? metaphosphorus acid. Then H4P2O6, దీన్ని హైపోఫాస్ఫరిక్ యాసిడ్, దీన్ని ఏమంటారు? హైపోఫాస్ఫరిక్ యాసిడ్. దెన్ దిస్ ఈజ్ కాల్డ్ ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్, దీన్ని ఏమంటారు? ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్. దెన్ దిస్ వన్ పైరోఫాస్ఫరిక్ యాసిడ్, దిస్ ఇస్ కాల్డ్ పైరోఫాస్ఫరిక్ యాసిడ్. దెన్ HPO3ని generally we can call it as what is that? Metaphosphoric acid. Then H3PO5, then we can call it as what is that? Peroxyphosphoric acid. దీంట్లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ జనరల్లీ దే ఆస్క్. దీంట్లో మనము ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్టయితే దీంట్లో ఫాస్ఫరస్ది +1, దీంట్లో +3, దీంట్లో +3, దెన్ దీంట్లో +3, దెన్ నెక్స్ట్ దీంట్లో +4, దెన్ దీంట్లో +5, దెన్ +5, దెన్ +5, దెన్ +5.